ఆర్గనైజేషన్ యాక్ట్ రూల్స్ వర్తించవు అని స్పష్టంగా ఆనాడు ఒక సమావేశంలో నిర్ణయించి మన రాష్ట్రానికి కమ్యూనికేట్ చేశారు. దీని ప్రకారంగా తీసుకోవాల్సినటువంటి 11 అనుమతులను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము తీసుకున్నాం. అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడం జరిగింది. కానీ మీరేమంటారు, మేమైనా కాళేశ్వరంను అడ్డుకున్నామా? 7 ఉత్తరాలు రాసిండు మీ నాయన. అడుగు ఒకసారి నాన్నగారిని, కాళేశ్వరంను అడ్డుకున్నామా నాన్న, లేదా అడ్డుకోలేదా అని మీ తండ్రి గారిని అడగండి. అడిగి మాట్లాడితే బాగుంటుంది. ఇలా ఏమర్థమవుతా ఉంది? కాళేశ్వరం మీద కుట్ర చేసి మేడిగడ్డ నుండి నీళ్లు ఎత్తిపోయకుండా నీళ్ళన్నీ కిందికి ఆంధ్రప్రదేశ్కు రావాలని కుట్ర చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్రమ ప్రాజెక్టులు కట్టి తీరాలి. ఇక్కడ కట్టిన ప్రాజెక్టులు నిర్వీర్యం చేయాలి, ఆంధ్రప్రదేశ్లో అక్రమ ప్రాజెక్టులు కట్టాలి. కృష్ణా నదిని ఎట్లయితే మళ్లించుకున్నామో గోదావరిని కూడా మొత్తం మళ్లించుకోవాలి. 2 నదులను కూడా హస్తగతం చేసుకునేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంని అడ్డుకోవడానికి శతవిధాల అడ్డుపడ్డారు మీరు. ఈరోజు తెలంగాణ నీళ్లు వాడుకోకుండా ఇలా జలద్రోహం చేస్తూ ఉన్నారు, అడ్డుపడతా ఉన్నారు. మేము ఊరుకోం, మీ ఆటలు సాగనీయం. ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిపించిందేమో, ఇప్పుడు ఎట్లయితే? మీరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సాధించి తీరిండు కేసీఆర్ గారు. అదేవిధంగా ఇవాళ బనకచెర్ల కట్టి తీరుతామని మీరు అంటున్నారు. బనకచెర్ల అడ్డుకొని తీరుతాం మేము. మాకు అడ్డుకోవడం కూడా తెలుసు, ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు. మీరు కట్టి తీరుతామని మీరు మాట్లాడినంత మాత్రాన ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది, ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది. నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో 10 మంది ఎంపీలు చేతులు ఉన్నారు కదా, ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ చేతులు ఉంది కదా అంటే, ఈ దేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మాకు కూడా తెలుసు దాన్ని ఎట్లా అడ్డుకోవాలనో. ఎందుకు అంటే మేమేమి మీ ప్రాజెక్టులు అడ్డుకోవాలని మాకేం కాదు, కానీ మా హక్కుల సంగతి మాట్లాడుతున్నాం. మేము మా న్యాయబద్ధమైన వాటా సంగతి మేము మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పుడు బుల్డోజింగ్ విధానాలు కాదు, ఏదన్నా ఉంటే తెలంగాణ ప్రజల అభిప్రాయాలు గౌరవించండి. తెలంగాణ హక్కులను, మా హక్కులను కాదని మీరు చేయకండి. మా హక్కులకు లోబడి మా వాటా మాకు ఇస్తూ మీరు ఏదైనా చేస్తామంటే దానికి మాకు అభ్యంతరం ఉండదు. కానీ బుల్డోజ్ చేస్తామంటే చూస్తూ ఊరుకోం. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం కట్టింది పోయి ఎన్నిసార్లు పోయింది మహారాష్ట్ర దగ్గరికి? నన్ను తోలిచ్చింది ఒక 10 సార్లు నేను పోయినా. నాగ్పూర్ పోయినా, ముంబైకి పోయినా, ఢిల్లీకి పోయినా. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పోయి బతిలాడుకొని నచ్చజెప్పి మా హక్కుల గురించి, మా కష్టాల గురించి చెప్పినాం. స్వయంగా కేసీఆర్ గారు కూడా 3 సార్లు ముంబైకి వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని, గవర్నర్ను, అధికారులందరినీ కూడా కలిసి ఒప్పించి మెప్పించి మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం. కానీ మీరేంది బుల్డోజ్ చేస్తామంటున్నారు. రేవంత్ రెడ్డి మావోడేనా, మా చేతులున్నాడు, ఢిల్లీ మా చేతులున్నది, అడిగేది ఏంది? బుల్డోజ్ చేస్తాం, కట్టిపారేస్తామంటే ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ఇంకొక విషయం, నిన్న లోకేష్ గారు ఏమంటున్నారు, మా సముద్రంలో కలిసే నీళ్లు కదా, మేము తీసుకపోతే తప్పేంది అని ఆయన గారు నిన్న మాట్లాడుతున్నాడు. నేను అంటున్నా, మరి సముద్రంలో కలిసే నీళ్ళు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గోదావరి నదిలో 1480 టీఎంసీల నీళ్లున్నాయి, 968 తెలంగాణకు, 512 ఆంధ్రప్రదేశ్కు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ రోజు నిర్ణయించిండ్రు. ఇది అసెంబ్లీలో కూడా పెట్టిండ్రు, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇచ్చిండ్రు, మొత్తం కూడా నిర్ణయం జరిగింది. మరి అన్ని నీళ్లుంటే, అన్ని సముద్రంలో కలిసే నిజమైతే తెలంగాణకు ఇప్పటికే కేటాయించబడిన 968 టీఎంసీలను ఎందుకు ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటున్నది? ఆ 968 టీఎంసీలకు లోబడి తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డు చెప్తున్నది? దీనికి సమాధానం చెప్పండి. నేను ఉత్తమాటలు మాట్లాడతలేను. ఇది 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయిస్తే ఇది మేము ఒప్పుకోం. ఈ 968 వాళ్ళు సొంతంగా చెప్తుండ్రు అంటున్నారు. ఇది మేం చెప్పింది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు రాష్ట్ర విభజనకు వేయబడ్డ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి చెప్పిండ్రు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఇగో తెలంగాణకు 968 టీఎంసీల నీళ్లు గోదావరిలో ఇచ్చినామని చెప్పిండ్రు. కృష్ణాకు 299, ఆ 299 పంచాయతీ కూడా ఆడికెళ్ళి పుట్టిందే. ఇది దాని మీద ఆంధ్రప్రదేశ్ ఏమన్నదో ఒకసారి నేను చదివి వినిపిస్తా. It is also submitted that Central Water Commission, Ministry of Jal Shakti cannot appraise or approve any new or revised project proposed by Telangana state in Godavari basin based on
illegitimate, self-proclaimed, enmarked share of 968 TMC of Godavari water till allocation of share of Godavari water between states of AP and Telangana is finalized through mutually accepted interstate agreement or adjudication by tribunal. ఈ 968 అనేది సెల్ఫ్ ప్రొక్లైమ్డ్. దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రాజెక్టులు ఒప్పుకోవద్దు. ఎప్పటిదాకా ఒప్పుకోవద్దు అంటాడు? కొత్త ట్రిబ్యునల్ గోదావరి జలాల్లో లెక్క తేల్చేదాకా ఒప్పుకోవద్దట ఒకటి. లేదా రెండో మాట ఏమంటాడు? రెండు రాష్ట్రాలు మ్యూచువల్గా ఒప్పుకుంటే తప్ప కొత్త ప్రాజెక్టులను మీరు అంగీకరించొద్దు అని చెప్పి ఇంకా చాలా రాశారు. దాంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి అన్నారు. మరి నేను అంటున్నా, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన 968నే నువ్వు ఒప్పుకోవద్దు అంటున్నావు. నీ గోదావరి బంకచెర్లకు ఎవడిచ్చింది? మరి ఏ ట్రిబ్యునల్ ఇచ్చింది? ఏ తెలంగాణ ఒప్పుకున్నది? నువ్వెట్లా కడతావు బిడ్డ? ఇది మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించబడినటువంటి, అప్పటికే నిర్ణయించబడినటువంటి ప్రాజెక్టులనే నువ్వు వ్యతిరేకిస్తున్నావు. మరి నీ బంకచెర్లకు ఏ ట్రిబ్యునల్ చెప్పింది నీళ్లున్నాయని? నీ బంకచెర్లకు ఏ రాష్ట్రం తెలంగాణ ఒప్పుకున్నది? నువ్వు ఏ రకంగా బుల్డోజ్ చేసి కడతావు అని నేను అడుగుతా ఉన్నావు. సూత్రం నాకే వర్తిస్తుందా? నీకు వర్తించదా? మా ప్రాజెక్టులు అడ్డుకోవడానికి మాత్రం లెటర్ల మీద లెటర్ రాస్తావు, న్యాయ సూత్రాలన్నీ వల్లిస్తావు. మరి నువ్వు అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే మా నోళ్ళు కొడతా అంటే మాకు మాత్రం నోరు లేదా? మాకు మాత్రం కడుపు లేదా? మాకు మాత్రం హక్కులు లేవా? మేమెందుకు ఊరుకోవాలి అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ సూటిగా లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి, నీళ్లు బాగున్నాయి అంటున్నావు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 968 టీఎంసీలు తెలంగాణ కేటాయించారు. దాన్ని అంగీకరించండి. దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు అన్నీ కూడా విత్డ్రా చేసుకోండి. గోదావరి నది మీద తెలంగాణ కట్టిన ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ మా సీతమ్మ సాగరో, సమ్మక్క సాగరో, మా కాళేశ్వరమో, మా తుమ్మిళ్ళనో అనేక ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలన్నీ ఫస్ట్ విత్డ్రా చేసుకోండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గోదావరి ట్రిబ్యునల్ మరియు కృష్ణా ట్రిబ్యునల్, రెండు ట్రిబ్యునల్ కూడా ఏం చెప్పినాయి? గోదావరి నది నీళ్లను కృష్ణా నదికి మళ్లిస్తే నాగార్జున సాగర్ పై భాగములో అంటే తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలని ట్రిబ్యునల్ అవార్డు ఉంది. ట్రిబ్యునల్ అంటే ఇట్ ఈస్ లా ఆఫ్ ద ల్యాండ్, సుప్రీంకోర్టు తీర్పుకు సమానమైనటువంటిది. ఆ ట్రిబ్యునలే చెప్పింది ఆనాడు పోలవరంలో 80 టీఎంసీలు మళ్లిస్తే 45 నాగార్జున సాగర్ పైన, 21 కర్ణాటక, 14 మహారాష్ట్ర. 45 నాగార్జున సాగర్ పైన అంటే అవి మా మహబూబ్ నగర్ జిల్లా, మా పాలమూరుకు దక్కుతాయి కదా. అట్లే పోలవరం ఈ 45, ఇప్పుడు 200 తీసుకుపోతా అంటున్నావు. అదే రేషియోలో, అదే ప్రోరాటాలో 112.5 టీఎంసీలు మాకు రావాలి. ఆ 45 ఈ 112 అంటే 157.5 టీఎంసీలు మేము అడుగుతలేం. ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా, లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారంగా మాకు 157 టీఎంసీల నీళ్లను ఒప్పుకోండి, రాసియండి. ఎస్, మేము మళ్ళిస్తున్నాం కనుక ట్రిబ్యునల్ రూల్ ప్రకారంగా, ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా ఈ 157 తెలంగాణకు దక్కుతాయి. మా పాలమూరు క్లియర్ అవుతుంది, మా దిండి క్లియర్ అవుతుంది, మా కల్వకుర్తి క్లియర్ అవుతుంది. మేము మా పాలమూరు, మా రంగారెడ్డి జిల్లాలు బతుకుతాయి కదా. మేము గొంతెమ్మ కోరికలు కొడతలేము. ట్రిబ్యునల్ అవార్డును ఒప్పుకోండి అంటున్నాం. సో ఫస్ట్ 968ను ఒప్పుకో. సెకండ్, గోదావరి మీద వ్యతిరేకించిన ప్రాజెక్టులను మీరు అన్నీ అంగీకరించి ఉపసంహరించుకోండి. 3, 157.5 టీఎంసీలు కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా కృష్ణా నదిలో మాకు ఈ 157 టీఎంసీలు ఇవ్వడానికి ఒప్పుకోండి. ఇక 4వ పాయింట్, 1480 టీఎంసీలని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. 1480 పంపకం అయిపోయింది. 968 తెలంగాణకు, 512 ఆంధ్రాకు. ఈ 1480 టీఎంసీల పైన ఇంకేమైనా నీళ్లు ఉన్నాయా? ఉంటే ఆ లెక్క ఎవరు చెప్పాలి? సెంట్రల్ వాటర్ కమిషను, ట్రిబ్యునల్లో చెప్పాలి. ఆ లెక్క తేల్చండి. 1480 టీఎంసీల మీద ఇంకా గోదావరిలో నీళ్లు ఉన్నాయా లేవా అని లెక్క తేల్చి, ఆ ఉన్న దాంట్లో గదే ప్రోరాటా 65-35 ప్రకారంగా పంచుకుందాం. ఆ ఎన్ని నీళ్ళు ఉన్నాయో లెక్క వస్తే 65-35 ప్రకారంగా తెలంగాణ నీళ్ళు తెలంగాణకి, మీ 35లో నీ ఇష్టమనే కట్టుకో. ముందు లెక్క తేల్చాలి కదా. లెక్క తేల్చకుండా నేను కడతా అంటే తెలంగాణ ఊరుకోదు. మా హక్కులు తేల్చాలి. ఎందుకంటే ఇవాళ ఎట్లా మాట్లాడుతుండ్రు? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు అని మాట్లాడుతున్నారు.